హాయ్ మహిత, ఈ టెంపుల్ స్టోరీ చెప్పండి. పూర్వం వాల్మీకి మహర్షి విష్ణుమూర్తిని 4 డిఫరెంట్ పోస్చర్స్ లో ఒకే టెంపుల్లో చూద్దామనుకున్నారట. అందుకే ఆయన చెన్నైకి దగ్గరలో ఉన్న ఈ తిరునీర్మలైకి వచ్చి విష్ణుమూర్తి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ఇక్కడ 4 పోస్చర్స్ లో కొలువై ఉన్నారు. నిల్చున్నట్లుగా, కూర్చున్నట్లుగా, పడుకున్నట్లుగా, అలాగే నడుస్తున్నట్లుగా చూడొచ్చు. ఈ టెంపుల్ ని చతుర్వేది క్షేత్రం అని పిలుస్తారు. అలాగే ఈ టెంపుల్ 108 దివ్య దేశాల్లో ఒకటి. టెంపుల్ 2 పార్ట్స్ లో డివైడ్ అయ్యి ఉంది. కొండ కింద ఒక టెంపుల్, కొండ పైన ఒక టెంపుల్ ఉంటుంది. కొండ కింద మనం విష్ణుమూర్తిని 2 రూపాల్లో చూడొచ్చు, అలాగే కొండ పైన కూడా మనం 2 రూపాల్లో చూడొచ్చు. అందుకే ఈ టెంపుల్ ని చతుర్వేది క్షేత్రం అని కూడా పిలుస్తారట. తిరునీర్మలై అంటే నీరుతో నిండిన కొండ అని అర్థం. ఒకప్పుడు ఇక్కడ వరదలతో కొండ చుట్టూ నీరే ఉండేదట. అందుకనే ఈ కొండకి ఆ పేరు వచ్చింది అని ఇక్కడ ప్రజల నమ్మకం. అంతేకాదు ఈవినింగ్ టైంలో ఈ గుడికి వెళ్ళినట్లయితే కొండపై నుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ లో రీసెంట్ గానే కుంభాభిషేకం జరిగింది. సో ప్రెసెంట్ అయితే ఈ టెంపుల్ అంతా కూడా రినోవేషన్ లో ఉంది. మీరు కూడా చెన్నైకి దగ్గరలో ఉన్నట్లయితే ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ టెంపుల్ ని దర్శించుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.